హలో అండి అందరికీ. ఇవాళ నవరాత్రులు రెండో రోజు కదా. నవరాత్రులు అని అంటున్నాను. ఈసారి నవరాత్రులు 9 డేస్ కాదు కదా, దసరాతో కలిపి 11 రోజులు వచ్చాయి. ఇంక ఇవాళ రెండో రోజు కదండి. ఈ రోజా పువ్వులైతే మన ఇంటి దగ్గర అక్క వాళ్ళ చెట్టుకి బాగా 6 పువ్వులు దాకా పూసాయంట. పొద్దున్నే నాకు తెచ్చిచ్చింది, నువ్వు పూజ చేసుకుంటావు కదా ఈ పువ్వులు తీసుకొని. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా బాగున్నాయి ఈ గులాబీ పువ్వులైతే. ఇంక ఈ నందివర్ధనాలన్నీ మొత్తం ఇవాళైతే వైట్ నందివర్ధనాలు, అక్కడక్కడ ఈ రోజా పువ్వు అయితే పెట్టాను. చూడడానికి చాలా బాగుంది. ఇక విడిగా నేనైతే పీఠం అట్లాగేం పెట్టుకోలేదు. రోజు ఎలా చేసుకుంటున్నానో అదే విధంగా చేసుకుంటున్నాను. ఇవాళ కూడా ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ అది నైవేద్యం కొట్టేసి పాలైతే నైవేద్యం కింద పెట్టానండి. ప్రసాదం అయితే ఏం చేయలేదు. పీఠం అది పెట్టుకుంటే ఏంటంటే మనం చేసే వాటి కన్నా కొంచెం నిష్టగా చేయాలి. ఒక్కొక్కసారి వీలు పడవచ్చు, ఒక్కొక్కసారి వీలు పడకపోవచ్చు. మధ్యలో మనం అట్లా కదిర్చకూడదు కదా అని చెప్పేసి నేనైతే విడిగా ఏం పెట్టుకోవట్లేదు. నార్మల్గా నేను చేసుకునే విధంగానే చేసుకుంటున్నాను. వీలుండి గుడికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారండి. కాకపోతే మనకు కొంచెం టెంపుల్ అనేది దూరంగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు వెళ్దాము అని అనుకుంటున్నా. నేనైతే నిండుగా పువ్వులన్నిటితో అలంకారం చేశాను. చాలా బాగుంది కదా. వైట్ పువ్వులు అయితే భలే బాగున్నాయి. ఇవి ముద్దగా ఉంటాయి కదా, సాయంత్రం వరకు కూడా అసలు వాడిపోవు అనమాట. నెక్స్ట్ డే కూడా అలాగే ఉంటాయి. చాలా బాగుంటాయి చూడటానికి. ఇంకా తులసి దళాలు స్వామివారికి ఇక్కడ కామాక్షమ్మ దీపం దగ్గర తులసి దళాలు అయితే పెట్టుకున్నాను.